చిత్రమే చినుకులాగా మారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే ఓ చూస్తే కలలోన కూడా కల నిజమైన కలలే కదా తెల్లారకుండా వెలుగల్లె వాలి తెలవారిపోయిందిలా అలపై వలలా నాలో కల మనువై మనమైపోయిందే మదిలో దాగున్న క్షణములో మరిచనులే ఓ కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం అమ్మయ్యా అన్నీ సర్దేశాను ఇంకా అక్క రావడమే ఆలస్యం ఇంకా రావట్లేదేంటి అక్క ఫ్లాట్ ఎక్కడ తీసుకుంటుందో తన క్లయింట్ ఇంటి దగ్గరలో తీసుకుంటే బెటర్ కదా హలో మహి అక్క అన్ని సర్దేశా నువ్వొస్తే వెంటనే క్యాబ్ బుక్ చేసుకుని హోటల్కో ఫ్లాట్కో వెళ్ళడమే ఆలస్యం ఎంతసేపట్లో వస్తావు నాకు జాబ్ రాలేదే బామ్మగారు 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 ఏంటమ్మాయి ఇందాక మా అక్క జాబ్ కి వెళ్తుంటే మీరేదో అన్నారు నేనేమన్నానమ్మాయి అదే మా సీతారత్నం ఎదురొస్తే మా అక్క జాబ్ కి ఎదురే ఉండదన్నారు మా సీతారత్నం ఎదురొస్తే ఏ పనైనా అనుకున్నాం కానీ మీ వల్ల ఇప్పుడు ఆ జాబ్ అయిపోయింది
మా నాన్నగారి కార్యక్రమం చేయలేకపోతే అది మీ వల్లే. మన గురించి మనం సొంత డబ్బాలు కొట్టించుకోవడం కాదు, మీ జాతకం ఏంటో కూడా తెలుసుకోవాలి. ఇప్పటి నుంచి మంచి పనులు చేయాలనుకుంటే తగుదునమ్మా అని ఎదురొచ్చేయమన. భాగ్యానికి సార్థకత లేకుండా, కన్న పేగు మమకారం తెలియకుండా ఎలా ఇన్ని రోజులుంటాను? బహుశా ఆ చైత్రకి ఈ నష్టజాతకురాలు ఎదురు రావడం వల్లే జాబ్ పోయి ఉంటుంది. ఇక నుంచి ఎవరికైనా మంచి జరగాలనుకుంటానే కాని ఆ మంచి పనులకి ఎదుర్రాను పిన్ని, ఎదుర్రాను. ఆకాశాన్ని తాకబోతున్నానని ఆనందించే లోపే వెంటనే కిందకి పడేస్తూ అధఃపాతాళంలోకి నెట్టేస్తున్నావు. రేపు మా నాన్నకి తద్దిన కార్యక్రమం చేయాలి, డబ్బులు కూడా లేవు. ఇప్పటికిప్పుడు ఉద్యోగం వస్తుందన్న నమ్మకమూ లేదు. ఏం చేయాలి ఇప్పుడు? అమ్మ కోసం నేను వేసిన అడుగులు ఇక్కడితో ఆపేయాలా? ఈ ప్రయాణం ఇంతటితో విరమించాలా? అమ్మ ప్రేమని పొందటం కోసం విరామం ప్రకటించాలా? అన్నా ప్లీజ్ అన్న ఒక్క బెలూన్ తీసుకో అన్న. అక్క ప్లీజ్ అక్క ఒక్క బెలూన్ తీసుకో అక్క. వెళ్ళమ్మా వెళ్ళు. అన్నా ప్లీజ్ అన్న ఒక్క బెలూన్ తీసుకో అన్న. ప్లీజ్ అన్న ఒక్క బెలూన్ అన్న. వెళ్ళమ్మా. అక్క అక్క ప్లీజ్ అక్క ఒక్క బెలూన్ అక్క. అక్క ప్లీజ్ అక్క ఒక్క బెలూన్ అక్క. ఓకే ఓకే ఓకే. ఎంత ఒక బెలూన్? 10 రూపాయలు అక్క. ఆ, 2 బెలూన్స్ ఇవ్వు. చాలా థ్యాంక్స్. ఎందుకక్క? నా దగ్గర బెలూన్స్ కొన్నందుకు నేను కదా నీకు థ్యాంక్స్ చెప్పాలి. జీవితం మొత్తం ప్రశ్నలతోనే నిండిపోయి రేపటి రోజును ఎదుర్కొనే ధైర్యం లేని టైంలో బెలూన్స్ అమ్మడం కోసం ఒక చోట కాకపోతే మరో చోట ప్రయత్నం చెయ్యాలి, కానీ ఆగకూడదు, అలసిపోకూడదు అనే నీ ప్రయత్నం చూసి నాలో నేనే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాను. అందుకే నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. వెల్కమ్ అక్క.
పొట్టి ఇదిగో పొట్టి గిట్టి అన్నావంటే బాగోదు. బాగుంది కదా పొట్టి. ఇంకోసారి అలా పిలిచావంటే మచ్చి 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 కూల్ మచ్చి 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 కూల్ పొట్టి అనే పిలుస్తా. ఏం చేస్తావు? ముద్దు పెడతావా? వేస్ట్ ఫెలో. వేస్ట్ ఫెలోనా? ఈ విరాజ్ని వేస్ట్ ఫెలో అంటావా? ఈ విషయం నా ఫ్యాన్స్ కి తెలిస్తే నిన్ను ట్రోల్ చేస్తూ ఆడుకుంటారు. హా, నీ ఫ్యాన్స్ కి ట్రోల్ చేయడమే వచ్చు, నాకు తోలు తీయడం కూడా వచ్చు. ఏది తీ పొట్టి, నీ కరెక్ట్ గా సూట్ అయ్యే ప్రోవర్బ్ ఒకటి చెప్పనా? పిట్ట కొంచెం కూత ఘనం. నీకు ఒక సామెత చెప్పనా? కొండ ముచ్చుల పెళ్లికి కోతులు పేరెంటాలు చేశాయంట. అలాగే నీ కొండ ముచ్చు ఫేస్ కి కోతులు లాంటి నీ ఫ్యాన్స్ సరిపోయారు. సి, నా రేంజ్ నీకు తెలియట్లేదు. నన్ను చూడ్డం కోసం పడి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు తెలుసా? పడి చచ్చే వాళ్ళున్నారని ఎగిరెగిరి పడకు. ఈ రోజు పడేవాళ్లే నువ్వేంటో తెలిసిన తర్వాత మీద పడి మరీ కొడతారు. నౌ ఐ గాట్ ఇట్. ఈ నీ రివర్స్ డ్రామా అంతా నా అటెన్షన్ కోసం, నాతో డేట్ కోసమే కదా? నీతో డేటా? చీ 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 చీ. ఊహించుకోవడానికి అదో రకంగా ఉంది. విరాజ్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ విరాజ్. సెల్ఫీ నిన్ను పొట్టి. ఓ వా, ఈ ట్రాఫిక్ ఒకటి. ఇంటికి వచ్చిన ఫిజియోథెరపిస్ట్ ని పంపించేశావు. ఇక డైలీ హాస్పిటల్ కి వెళ్లాల్సిందే. వెళ్ళక చస్తాను. ఏంటి? అదేరా, వెళ్ళాలి, తప్పదు కదా. ఇదేంటి? ఈ బెలూన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ అమ్మాయికో నువ్వు నచ్చుంటావురా, అందుకే ఈ బెలూన్ లో ప్రేమంతా నింపి నీకోసం పంపించుంటుంది. బామ్మా, ఎలాగో మేమెంత చెప్తున్నా నువ్వు పెళ్లి చేసుకోవడం లేదు కదా, కనీసం ఈ బెలూన్ పంపించిన అమ్మాయినైనా వెతికి పట్టుకొని పెళ్లి చేసుకోరా. బామ్మా, నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి. అవి పూర్తయిన తర్వాతే ఏదైనా. నీ గోల్స్ అన్ని పూర్తయ్యేలోపు మన తెలుగు స్టేట్స్ లో గర్ల్స్ అందరూ అయిపోతారేమో. పర్లేదు, నాకు లక్ష్యం కంటే పెళ్లి ముఖ్యం కాదు. ఏంటో మా రోజుల్లో పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేయాలో ఆలోచించేవారు, కానీ ఇప్పుడు అన్ని ఆలోచనలు అయిపోయిన తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. ఏంటో వీళ్ళు. బామ్మా, ఈ టాపిక్ ఇక్కడతో ఆపేద్దామా? ఆప్తాలేరా, ఎంత పట్టుకొని కూర్చున్నా నువ్వు మాత్రం పెళ్లి చేసుకుంటావా ఏంటి? బామ్మా, ఏదో గాలికొచ్చింది. ఆ మాత్రం దానికి ప్రేమ పెళ్ళని లింక్ చేయకు. ఎగురొచ్చిన ప్రేమని, ఎదురొచ్చిన అదృష్టాన్ని దూరంగా ఉంచకూడదురా, దగ్గరికి తీసుకోవాలి.
వాటర్ బాటిల్ తీసుకొని వస్తా. ఎక్స్క్యూజ్ మీ, బైక్ కొంచెం ముందుకు తీస్తారా? గ్యాప్ లేదు సార్. ఆనంద్, నేను వెళ్తాలేరా? బామ్మ ఆగు. పర్లేదురా, నేను వెళ్తానులే. అబ్బా ఆగరా బాబు, ఏమంత తొందర పాస్ పోయిందని. బామ్మ ఏమైంది? బామ్మ నొప్పి. బామ్మ ఏమైంది? బామ్మ నొప్పిరా, నొప్పి. పద హాస్పిటల్కి వెళ్దాం. నేను లెగలేనురా. బామ్మ అయ్యో, ఏమైందండి? పడిపోయిందండి, కాలు నొప్పిగా ఉంది. అయ్యో, నేను చూస్తాను, ఆగండి. అమ్మా బామ్మగారు, నొప్పి ఎక్కడుందో చెప్పండి, కొంచెం నొప్పేస్తుంది. ఇక్కడ కాసేపు కాసేపు ఓర్చుకోండి. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చూడండి, ఎలా అనిపిస్తుందో చెప్పండి. బామ్మ వాటర్ తాగు, వాటర్ తాగు. ఓకేనా? లే. నొప్పి లేదు, నొప్పి లేదు, నొప్పి లేదు. ఆనంద్, నొప్పి తగ్గిపోయింది, ఇంకింటికి వెళ్ళిపోదాం. పద పద. బామ్మగారు, బామ్మగారు, మీకు ప్రస్తుతానికి పెయిన్ మాత్రమే తగ్గింది. ఈ పెయిన్ శాశ్వతంగా రాకుండా ఉండాలంటే మీరు థెరపీ చేయించుకోవాల్సిందే. చేయించుకుంటాం, చేయించుకుంటాం. పెద్ద చెప్పొచ్చింది. ఆనంద్, ఇంటికి వెళ్ళిపోదాం పదరా, హాస్పిటల్కి వద్దు. సరే సరే సరే, జస్ట్ మినిట్. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు? చైత్ర. చైత్ర గారు, మీరు మా బామ్మకి చేసిన హెల్ప్కి నేను థ్యాంక్స్ చెప్పట్లేదు. ఎందుకంటే మీరు చేసింది హెల్ప్ కాదు, జాబ్. చైత్ర గారు, యు ఆర్ అపాయింటెడ్. మీరు విన్నది నిజమే, మీ జాబ్ కన్ఫర్మ్ అయింది.